ఎప్పటికైనా చైనా వర్సెస్ అమెరికా అనే రోజులు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఇప్పుడు చైనా ఆ దిశగా ఆలోచిస్తూ తాజాగా పార్లమెంట్లో రక్షణ బడ్జెట్ను ఆమోదింపజేసుకుంది. సుమారుగా $278 బిలియన్ రక్షణ బడ్జెట్. దానికి సంబంధించిన అప్డేట్ ఇవాళ పత్రికలో. అమెరికా సైన్యానికి దీటుగా తమ సైనిక సామర్థ్యాన్ని పెంచుకునేందుకు చైనా అనేక చర్యలు చేపడుతోంది. తాజాగా ఆ లక్ష్యానికి అనుగుణంగా చైనా పార్లమెంటు గురువారం $278 బిలియన్ రక్షణ బడ్జెట్కు ఆమోదం తెలిపింది. గత సంవత్సరంతో పోలిస్తే ఇది 7% ఎక్కువ. ఆర్థిక అభివృద్ధికి పెద్దపీట వేయడంతో పాటుగా సాంకేతిక పరిజ్ఞానంలో అగ్రగామిగా నిలవాలని పార్లమెంట్ తీర్మానించింది. ఇందుకోసం చైనా ప్రభుత్వం రూపొందించిన పంచవర్ష ప్రణాళిక ప్రతిపాదనలపై దేశ పార్లమెంట్ ఆమోదముద్ర వేసింది. తమ ఆర్థిక అభివృద్ధి ప్రస్తుత అనిశ్చిత ప్రపంచంలో సుస్థిరతకు దోహదపడుతుందని చైనా పేర్కొంటోంది. స్థిరంగా అభివృద్ధి చెందుతున్న చైనా అనిశ్చితి రాజ్యమేలుతున్న ప్రస్తుత ప్రపంచానికి సుస్థిరతను అందజేస్తుంది అని అధికారిక పత్రిక ద పీపుల్స్ డైరీ పేర్కొంది. సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధికి చైనా పంచవర్ష ప్రణాళిక అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. చైనా ఆర్థిక మంద్యాన్ని నిలువరించే చర్యల్లో భాగంగా బడ్జెట్ కేటాయింపులను పెంచాలని నిర్ణయించింది. గురువారంతో ముగిసిన వార్షిక పార్లమెంటు సమావేశం దేశంలోని వివిధ మైనారిటీ జాతులు మాండరిన్ భాషను తప్పనిసరిగా నేర్చుకోవాలని పేర్కొంటూ కొత్త చట్టానికి సమ్మతి తెలిపింది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్పై దాడులు ఉధృతంగా సాగుతున్నటువంటి దశలో పార్లమెంటు సమావేశం ఈ నెల 5న ప్రారంభమైంది. చైనా పార్లమెంటు నామమాత్రపు స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉంటుంది. చైనా కమ్యూనిస్టు పార్టీ తీసుకున్న నిర్ణయాలకు ఆమోదముద్ర వేయడానికి అది పరిమితమైంది. సో అక్కడ వీటి గురించి ఎవరు మాట్లాడరు. ఇక్కడ చాలా స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం పోతోంది అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు కదా. మోదీని డియంతా అంటారు కదా. ఇదేంటిది? వాళ్ళు ఏవైతే బిల్స్ని పెడతారో వాటిని ఏకగ్రీవంగా వాళ్ళు ఒప్పించేసుకోవడమే, అంతకుమించి ఇంకేమీ లేదు అక్కడ. అలాగే ఇక్కడ ఒక లైన్ ఒకటి చదివాను. ఏంటది? వివిధ మైనారిటీ జాతులు మాండరిన్ భాషను తప్పనిసరిగా నేర్చుకోవాలి. ఇక్కడ మాతృభాషతో పాటు ఇంగ్లీష్తో పాటుగా హిందీని కంపల్సరీగా నేర్చుకోవాలి అని అనకపోయినా హిందీని కూడా నేర్చుకుంటే బాగుంటుంది అని సర్క్యులర్ జారీ చేయగానే వెంటనే మాకంతరికి కూడా ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి, మా మీద హిందీ రుద్దేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారే. మీరు మ్యాండరిన్ని రుద్దేస్తున్నారని చైనా ప్రజలు రోడ్ల మీదకి ఎక్కారా? లేదు కదా. అక్కడ ఉన్నటువంటి మైనారిటీ జాతులు కూడా మ్యాండరిన్ భాషను తప్పనిసరిగా నేర్చుకోవాలని ఇప్పుడు రూల్ పాస్ చేశారు. అసలు అపోనెంట్ కూడా ఉండదు కదా అక్కడ. వాళ్ళు ఏది చెప్తే అదే. కనుక మరి అలాంటి నియంత్రిత పోకడతో ఇక్కడ మోదీ వ్యవహరిస్తే అప్పుడు సూట్ అవుద్దంటారా వీళ్ళకి? వీళ్ళ బ్రెయిన్కి మ్యాచ్ అవుద్దంటారా? కానీ కాదు కదా. అది ద్వంద్వ వైఖరి ఇక్కడ ఉన్న వాళ్ళకి.